తమిళనాడు మదురై కోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కేసు వివరాలు ఏందనేది సెపరేట్‌గా రేపు ఒక వీడియో చేసి నేను పోస్ట్ చేస్తాను. అయితే ఆ కేసుకి సంబంధించి ఎలా అంటే 2020లో కరోనా సమయం అప్పట్లో అక్కడ ఒక దుకాణదారుడు మొబైల్ షాప్ అతను అంటే షాప్ ఓపెన్ చేసుకొని ఉన్న నేపథ్యంలో అక్కడ లోకల్‌గా ఉన్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి ఆ షాపు యజమానితో పాటు వాళ్ళ కొడుకును కూడా అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకెళ్ళి అత్యంత దారుణంగా ఆ రాత్రంతా కూడా చిత్రహింసలు పెట్టడం జరిగింది. అయితే ఆ నొప్పులకి, ఆ బాధకు తట్టుకోలేక వాళ్ళిద్దరూ అంటే లాకప్ డెత్ ఆ లోపలే చనిపోయారు. అయితే ఆ కేసుకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు పోరాడడం జరిగింది ఈ 5, 6 సంవత్సరాల పాటు గూడా. అందువల్ల కోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మొత్తం 9 మంది పైన సీఐ కాడ్నుంచి, ఎస్ఐ కాడ్నుంచి, కానిస్టేబుల్స్ కాడ్నుంచి, హోంగార్డుల కాడ్నుంచి ఎవరెవరు అందులో పాత్రలో ఉన్నారో వాళ్ళందరికీ మరణశిక్ష విధించింది. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి సంచలన తీర్పు అనేది మదురై కోర్టు అంటే ఎక్కడ ఏ కోర్టులో కూడా ఇవ్వలేదు. బట్ ఏంటంటే మదురై కోర్టు ఇచ్చింది. ఇది నిజంగా న్యాయ వ్యవస్థ పైన ఇంకా కూడా సామాన్యులకు నమ్మకం ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆ తల్లిదండ్రులు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఇన్నాళ్ల పాటు పోరాడారు. ఇంతమంది పోలీస్ అధికారులు చేసినటువంటి తప్పు కారణంగా ఆ ఇద్దరు అభాగ్యులు చనిపోవడం జరిగింది. కేవలం వాళ్ళు చేసినటువంటి చిన్న తప్పు అంటే కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో మొబైల్ షాప్ ఓపెన్ చేసి ఉండడం, బతుకు తెరువు కోసం ఆ షాప్ ఓపెన్ చేశారు. బట్ విధి నిర్వహణలో వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ అత్యంత దారుణంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టి చిత్రహింసలు పెట్టి అంత నేరం వాళ్ళు ఏం చేశారనేది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే చాలా రకాలుగా ఆ కుటుంబ సభ్యులు బాధలు పడడం జరిగింది. అందువల్లనే అంటే ఇది జరిగింది నిజమే అని కోర్టు తేలుస్తూ కూడా ఇవాళ ఒక సంచలన తీర్పు అంటే మొత్తం 9 మంది అధికారులకి, సిబ్బందికి, పోలీసు అధికారులకి ఉరిశిక్ష విధిస్తూ కూడా, మరణశిక్ష విధిస్తూ కూడా ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటి పూర్తి వివరాలు అసలు వాళ్ళెవరు ఏందనే దానిపైన రేపు నేను మీకు పూర్తి ఒక వీడియో అనేది చేస్తాను.